ఆర్టీసీ సమ్మె రెండో రోజు చేరింది. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం సీరియస్గా పరిగణిస్తుంది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో సమ్మె కొనసాగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. విధులకు హాజరయ్యే కార్మికులను ఎవరైనా అడ్డుకుంటే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని, అలాగే నిరసనగా వంట వార్పులు లాంటి కార్యక్రమాలు చేస్తే అందుకు సంబంధించి టెంట్లు, సామాను మొత్తాన్ని సీజ్ చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ స్టేషన్లోని అధికారులు మరో మెట్టు ముందుకెళ్లి ఈ సామాను అద్దెకిచ్చే టెంట్ హౌస్లపై ఉక్కుపాదం మోగుతున్నారు. ఈ మేరకు వారంతా ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమైందని, దానికి ఎలాంటి సహకారాలు అందించినా వారిపై చర్యలు తీసుకుంటామని, టెంట్ హౌజులు, సామాన్లను సీజ్ చేస్తామంటూ హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలో సమ్మె ఎలా ముందుకెళ్తోంది అన్నది ఆసక్తిగా మారింది.